హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత చివరి అధ్యాయం గురించి తెలుసుకుందాం. అంటే 18వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం. ఇది భగవద్గీతలో చివరి అధ్యాయం. ఇందులో శ్రీకృష్ణుడు ఇప్పటి వరకు చెప్పిన అన్ని బోధనలను సంక్షిప్తంగా అర్జునునికి మళ్ళీ వివరిస్తాడు. శ్రీకృష్ణుడు ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి, ఫలితంపై మమకారం విడిచి అన్ని పనులను భగవంతునికి అర్పించిన భావంతో చేయాలి అని అర్జునుడికి చెబుతాడు. అలాగే ధర్మాన్ని అనుసరించి భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారికై మోక్షం లభిస్తుంది అని కూడా చెబుతారు. చివరిగా అర్జునుడు తన సందేహాలన్నీ తొలగిపోయాయని, మీ మాట ప్రకారం నేను నా కర్తవ్యాన్ని చేస్తాను అని శ్రీకృష్ణుడికి చెబుతాడు. మనం నేర్చుకోవాల్సిన సారాంశం: మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయాలి, ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. నిస్వార్థ భక్తి, మంచి పనులు, ధర్మమే జీవితానికి నిజమైన మార్గం. ఈ భగవద్గీత మొత్తం స్టోరీలో నేను చివరిగా ఒకటే చెప్తాను: నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయి, ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకు. భగవంతునిపై విశ్వాసంతో జీవిస్తే జీవితంలో శాంతి, ఆనందం, మోక్షం లభిస్తాయి. జై శ్రీకృష్ణ.